ఇది 'టెడ్డీకి' రీమేక్ అయితే కానే కాదు. అదేనండి తమిళ్‌లో 'ఆర్య' అండ్ 'ప్రగ్వా జైస్వాల్' కలిసి యాక్ట్ చేసిన మూవీ 'టెడ్డీ'. ఆ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్న వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు 'లవ్ ఆఫ్ లైఫ్'. ఈరోజు నేను మీ ముందుకు ఒక మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, అల్లు శిరీష్ అండ్ గాయత్రి భరద్వాజ్ యాక్ట్ చేసిన 'బడీ'. ఇది 'టెడ్డీకి' రీమేక్ అయితే కానే కాదు. అదేనండి తమిళ్‌లో 'ఆర్య' అండ్ 'ప్రగ్వా జైస్వాల్' కలిసి యాక్ట్ చేసిన మూవీ 'టెడ్డీ'. అయితే ఈ 'బడ్డీ'లో మాత్రం జస్ట్ 'టెడ్డీ' టెంప్లేట్ తీసుకున్నారే గానీ స్టోరీ అనేది కంప్లీట్ డిఫరెంట్. చాలా మంది ఇది 'టెడ్డీకి' రీమేక్ అనుకుని చాలా వదంతులైతే పుట్టించారు. అయితే మూవీ అది కాదు అని చెప్పడానికి వైజాగ్, విజయవాడ, హైదరాబాద్‌లో అయితే ప్రీమియర్స్ అయితే వేశారు. నేను వెళ్ళి ఆ సినిమా చూసి అయితే రావడం జరిగింది. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది మూవీ ప్రీమియర్ చేసి. బట్ నేను మూవీ రివ్యూ అయితే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. సో ఇది ఆగస్టు 2న అయితే థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. సో బేసిక్‌గా ప్రీమియర్స్ కూడా ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ కట్. ఒక రఫ్ కట్ తీసుకొచ్చి మీడియాకి మెయిన్ సీన్స్ అయితే చూపించారు. ఓకే. మూవీ చూసిన దాని తర్వాత నాకైతే ఒక అభిప్రాయం వచ్చింది. ఇది కిడ్స్ అండ్ ఫ్యామిలీలో బాగా వర్కౌట్ అవుతుంది ఈ మూవీ. కానీ ఈ మూవీకి నాకు అనిపించిన నెగెటివ్స్ వచ్చేసి క్లైమాక్స్ ఫైట్ అండి. అసలు క్లైమాక్స్ ఫైట్ లాజిక్ అనేది లేదు. అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినా ఓకే. ఇట్స్ నాట్ ఎ వర్త్ ఆఫ్ టెల్లింగ్ అనిపించొచ్చు. బట్ మీరు మూవీ చూస్తున్నప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది. పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ. మూవీ స్టోరీ అయితే బానే ఉంది యాజ్ రొటీన్. అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్‌గా బావుంది. మెయిన్ ప్లాట్ ఆఫ్ ద మూవీ బీజీఎం. బీజీఎం కూడా చాలా బావుంది. అల్లు శిరీష్‌కి ఈ టైప్ ఆఫ్ బీజీఎం పడిందంటే హి ఈస్ రియల్లీ లక్కీ అనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్‌లో వచ్చే హాలీ కామెడీ కూడా ఈ మూవీకి వర్కౌట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంటే ఏదో సోగా లవ్ ట్రాక్ అయితే జరుగుతుంది. ఎక్కడైతే ఆత్మ టెడ్డీలోకి వెళ్తుందో అక్కడి నుంచి మూవీ అయితే చాలా బావుంటుంది. ఇది మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే చేస్తారు. బట్ స్టోరీ అనేది మాత్రం రొటీన్. స్టోరీ రొటీన్‌గానే ఉంటుంది. ఆలీ కామెడీ కూడా ఈ మూవీలో చాలా వర్కౌట్ అయింది. సాంగ్స్ కూడా బావున్నాయి. ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చాలా బావుంటుంది ఈ మూవీలో. ఓవరాల్‌గా నా ఒపీనియన్ ప్రకారం నేనిచ్చే రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఈ మూవీని నేను చూడమని సజెస్ట్ చేస్తా. ఎందుకంటే కిడ్స్ అండ్ ఫ్యామిలీకి చాలా వర్కౌట్ అవుతుంది ఈ మూవీ. ఇలా గనక మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే ఇప్పుడే కింద కామెంట్‌లో మీ రివ్యూ అయితే చెప్పేసేయండి. ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్పాను. మీ ఒపీనియన్ వేరే ఉండొచ్చు. మీ ఒపీనియన్ వేరే వాళ్ళకి ఉపయోగపడొచ్చు. సో, మీరు గనక మూవీ చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఈ మూవీనైతే మనం థియేటర్‌లో ఫ్యామిలీతో ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే పక్కాగా చూడొచ్చు. ఇట్స్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్. బట్ ఐ సజెస్ట్ యూ గైస్ టు వాచ్ ద మూవీస్ ఓన్లీ ఇన్ థియేటర్స్. మరిన్ని మూవీ రివ్యూస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.